జ్యేష్ఠ మాసం యొక్క ప్రాముఖ్యత. తెలుగు మాసాల్లో 3వ మాసం అయిన జ్యేష్ఠ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మరియు ఈ మాసంలో ఏ దేవుళ్లను పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. జ్యేష్ఠ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నీళ్లను దానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి. అందుకనే చాలామంది చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ఠ మాసంలో హనుమంతుడు శ్రీరాముడిని కలిశాడు. అందుకే ఈ మాసంలో మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి చేసే పూజలకు విశేషమైన ప్రాముఖ్యత లభిస్తుంది. జ్యేష్ఠ మాసంలో సూర్యదేవుని ఆరాధన చేసి సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పిస్తే శుభ ఫలితం కలుగుతుంది. జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున పార్వతీదేవిని పూజించాలి. పలికిన దాంట్లో దానం చేయాలి. ముఖ్యంగా అన్నదానం చేయడం ఉత్తమం. జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర దశమి అని అంటారు. అంటే 10 రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాన్ని సందర్శిస్తే శుభం జరుగుతుంది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజున నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహర అని అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి ఉన్న తిథి. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అని అంటారు. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగును, చెప్పులను అనాథలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమ స్థితిగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలుపుతుంది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఏరువాక పున్నమి జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ. ఈరోజు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లకు పూజించి ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు మహిళలు వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. తన పాతివ్రత మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. సావిత్రి భర్త సత్యవంతుడు చనిపోయినప్పుడు సావిత్రి పవిత్ర వృక్షమైన మర్రి చెట్టును భక్తి ప్రపత్తులతో పూజించింది. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. యమధర్మరాజు సామదాన భేద దండోపాయాలను అవలంబించినప్పటికీ సావిత్రి ముందు ఆయన ఆట సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి యమధర్మరాజు సావిత్రి భర్త ప్రాణాలను తిరిగి ఇచ్చేస్తాడు. పెళ్ళైన మహిళలు వటసావిత్రి వ్రతం నాడు కొత్త దుస్తులు ధరించి మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వటవృక్షం అనగా మర్రి చెట్టును పసుపు, కుంకుమ, పూలు, గాజులతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. నూలు దారం పోగుల్ని చెట్టు మొదలు చుట్టూ కట్టి నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి. మర్రి చెట్టును త్రిమూర్తులకు స్వరూపంగా భావిస్తారు. మర్రి చెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాస స్థలములు. మర్రి చెట్టు వృక్షంలా తమ భర్త కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రి వ్రతమును మహిళలు ఆచరిస్తారు. ఇది జ్యేష్ఠ మాసం యొక్క